నమస్తే. ఫిబ్రవరి 2వ తారీఖు వసంత పంచమి వచ్చేస్తోంది కదా! వసంత పంచమి సరస్వతీ మాత జన్మతిథిగా చెప్పుకుంటాం కదా! వసంత పంచమి రోజు జనరల్‌గా మన సరస్వతీ మాత ఆలయాలు గనుక చూసినట్లయితే బుజ్జి బుజ్జి వేళ్ళు అక్షరాభ్యాసం చేస్తూ కనపడతాయి. ఎంత ముద్దుగా ఉంటాయి కదా ఆ చేతులు. చిన్ని చిన్ని చేతులు, చిన్ని చిన్ని వేళ్ళు అలా పట్టుకొని రాయిస్తుంటే వెరీ బ్యూటిఫుల్. అయితే వసంత పంచమి రోజు మన పెద్దవాళ్ళందరూ కూడా ఆ చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి చేతులతో ఏం చేయించాలి, అసలు వసంత పంచమి బేసిక్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. అమ్మవారి మూర్తిని గనక మనం చూసినట్లయితే ఒక చేతిలో వీణ, ఒక చేతిలో పుస్తకం, ఒక చేతిలో జపమాల, ఒక చేతిలో వరముద్ర. ఈ 4 చిహ్నాలకి ఈ సంకేతాలు ఏంటి అనేది తెలుసుకుందాం. పుస్తకం జ్ఞానాన్ని మనం అర్చించటం లాంటిది. అంటే పుస్తకాలు చదువుతూ మన జ్ఞానాన్ని అర్చిస్తాం. ఆ జ్ఞానాన్ని అర్చించినప్పుడు మనం నేర్చుకునేది ఏంటి, తద్వారా మనం పొందేదేంటి, ఏదో ఒక స్కిల్, జీవనాధారాన్ని మనం తెచ్చుకుంటాం. వీణ తర్వాత ఆ తెచ్చుకున్న జ్ఞానాన్ని, ఆ అర్చించుకున్న స్కిల్ సెట్ని మనం రీటైన్ చేసుకుంటాం. జపమాల మళ్ళీ మళ్ళీ మనన చేస్తూ ఉంటాం. మళ్ళీ మనం ఆ జ్ఞానాన్ని మళ్ళీ మనం పెంపొందింప చేసుకుంటూ అప్గ్రేడేషన్ చేసుకుంటూ ఉంటాం కదా. ఈ మోడర్న్ డే సొసైటీలో అప్గ్రేడేషన్ అంటాం దాన్ని. తర్వాత ఈ మూడిటి ద్వారా అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ని ఆవిడ అభయముద్రలో, ఆ వరముద్రలో మనం ఎంతో చక్కగా మనం బ్లెస్సింగ్స్ రూపంలో మనం పొందగలుగుతున్నాం. ఇవన్నీ కూడా మనం చేసుకుంటున్నాం. ఈ మూర్తిని జనరల్గా మనం చూసినప్పుడు అమ్మవారిని వైట్ అండ్ యెల్లో, క్రీమ్ అండ్ యెల్లో కలర్స్లో అమ్మవారు కనపడుతూ ఉంటారు. వైట్ సింబలైజెస్ సెన్స్ ఆఫ్ ప్యూరిటీ అండి. యెల్లో సింబలైజెస్ నాలెడ్జ్. అమ్మవారు మనకి ప్రసాదించే ఆ నాలెడ్జ్ కానివ్వండి, అమ్మవారి పూజల ద్వారా మనం అర్చించే ఆ జ్ఞానాన్ని కానివ్వండి, ప్లానెట్ జూపిటర్కి సంబంధించింది. ఇక్కడే ఉంది ఒక రెమెడీ. వసంత పంచమి రోజు ఆడవాళ్ళందరూ కూడా మీ పిల్లలతో అమ్మవారి పూజ చేసేటప్పుడు కానీ మీరు చేయించేటప్పుడు కానీ వైట్ రైస్తో ఏదైనా పాయసం కానివ్వండి, లేకపోతే చక్కెర పొంగల్ కానివ్వండి చేయండి. చక్కెర పొంగలి ఇంకా బెస్ట్ ఆప్షన్. ఎందుకు, వైట్ అండ్ యెల్లో. చక్కెర పొంగల్ చేసేటప్పుడు వైట్ రైస్ అండ్ యెల్లో మూంగ్ దాల్, పెసరపప్పు వేస్తారు కదా. సో ఆ పెసరపప్పు వైట్ రైస్ కాంబినేషన్లో షుగర్, పాలు, ఆవు పాలు, నెయ్యి, ఇతరోతర సుగంధ పదార్థాలు వేసి చేస్తారు కదా. ఆ భోగ్ని అంటే ఆ నివేదన్ని అమ్మవారికి మీరు నివేదించినప్పుడు ప్రసాదంగా అందరికీ కూడా పంచండి. తర్వాత అమ్మవారికి అది ఖచ్చితంగా మీరు నివేదించండి. అది జూపిటర్ ప్లానెట్కి కూడా ప్రతీక. ఆ రోజు మీరు అమ్మవారి స్తోత్రాలు పిల్లల చేత చదివిస్తూ ఆ రోజు నుంచి, ఒక్క వసంత పంచమి రోజే కాకుండా ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు నిత్య క్రమ పద్ధతిలో అమ్మవారి పూజ చేయించుకోవడం, వాళ్ళ చేత అమ్మవారి శ్లోకం కనీసం వాళ్ళ స్నానం అయ్యి వాళ్ళు స్కూళ్ళకి కాలేజీలకి తయారయ్యి వెళ్ళిపోయేటప్పుడు అమ్మవారి శ్లోకాన్ని వాళ్ళు చెప్పుకోవడం, స్తోత్రాన్ని చెప్పుకోవడం, మనన చేసుకోవడం లాంటిది ఒక నిత్య పద్ధతి, క్రమ పద్ధతిలో మీరు కనుక వాళ్ళకి అలవాటు చేసినట్లయితే ఆ ఒక్క రోజే కాకుండా అదొక వే ఆఫ్ లైఫ్గా మారిపోతుంది. అంతేనా? ఎందుకంటే నిత్య వే ఆఫ్ లైఫ్లో మనం చేసేదే మన హ్యాబిట్ అవుతుంది. ఆ మనన త్రాయితే ఇది మంత్ర అంటుంది శాస్త్రం. అంటే ప్రతిరోజు మనం మనన చేసుకునేదే మంత్రం. సో ఆ పర్టిక్యులర్ మంత్రాన్ని కానీ స్తోత్రాన్ని కానీ మీరు చేసుకుని పిల్లల చేత చెప్పించినప్పుడు, కాలేజ్ పిల్లల చేత కానీ వాళ్ళ ఏదో ఒకటి వాళ్ళకి ఒక డిసిప్లిన్ అనమాట. వాళ్ళు చదువుతున్నారా, వాళ్ళు చదువుకునే ఏజ్లో ఉన్నారా, వాళ్ళకి పరీక్షలు వస్తున్నాయా, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. క్రమ పద్ధతిలో వాళ్ళు ఏదైతే చేస్తారో అదే వాళ్ళు మేనిఫెస్ట్ చేసుకుంటారు. అంతే కదా. నిత్యం మనం చేసేదే, మనం మనన చేసేదే మంత్ర. మనన త్రాయితే ఇతి మంత్ర అన్నప్పుడు మనం ఏదైతే ఎప్పుడు మనన చేసుకుంటామో అదే జీవిత మంత్రం అవుతుంది. ప్రతిరోజు టెన్షను, స్ట్రెస్సు, యాంగ్జైటీ, కాన్ఫిడెన్స్ లో, పవర్ లేదు, తర్వాత ఇంకేంటో అంటే అదే జీవితంలో మంత్రం అవుతుంది. అంతేనా? ఇండైరెక్ట్గా ఇంగ్లీష్లో మనం దాన్ని స్టైల్గా మేనిఫెస్టేషన్ అంటున్నాం. అవునా? సో మనం ఏదైతే చక్కగా పద్ధతిగా మేనిఫెస్ట్ చేసుకుంటామో అదే మంత్రమై తీరుతుంది. చాలా చక్కగా ఈ వసంత పంచమి మీరు నేను చెప్పే ఈ రెమెడీస్ని ఫాలో అవుతూ మీ జీవితాల్లో వసంతాన్ని నింపుకుంటారని సంపూర్ణంగా ఆశిస్తాను. నమస్తే.